మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 88వ వచనం. నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు కీర్తన గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి నిజముగా దేవుని యొక్క ఉచితమైన కృపచేత మనము ఇప్పటికినూ జీవిస్తున్నాం. ఇప్పటికినూ మనము ప్రాణంతో ఉన్నామంటే, ఇలా నడియాడుతున్నామంటే కేవలము దేవుని కృపచేతనే మనము బ్రతికించబడుతున్నాం, మనము జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవాతి దేవుడు ఆయన ఒక కృప ఎంతో ఉన్నతమైనది, ఎంతో గొప్పది. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు, ఆయన మనల్ని భరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మనము వ్యతిరేక భావంలో పయనించినను, వ్యతిరేకముగా మాట్లాడిన, దేవునికి విరుద్ధమైన కార్యము చేసినను ఇంకను ఆయన వేచి ఉన్నాడు. ఆయన కృపను మనకు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగుగాక. కనుక మనము కూడా ఆయన సన్నిధిలో సాగిలా పడాలి. ప్రభువా, నీ కృపచేత నన్ను బ్రతికింపు ప్రభువా అని మనం ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ దినం ప్రత్యేకించి మరి మనము ప్రార్థన చేద్దాం. ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని ఆయన కొని ఉన్నాడు, ఆయన మనల్ని అభిషేకించున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగుగాక. మరి ఈ దినం ప్రత్యేకించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఏ కుటుంబంలో అయితే ఒక ఆందోళన, ఒక సమస్య తీరని లోటుగా ఉంటే, నిజముగా ఆ కుటుంబంలో దేవాతి దేవుడు తన కృపను, సమాధానమును, శాంతిని ఆ కుటుంబానికి అనుగ్రహించి, మరి దేవాతి దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేయలాగా మనము ప్రార్థన చేయాలి. ఈ దినము మనము కూడా మొరపెట్టాలి, అడగాలి. ప్రభువా, నీ కృప చేత మమ్మల్ని బ్రతికించండి అయ్యా అని మనము సాగిలా పడాలి, మనము మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఈ సమయంలో మనము కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మరి మన కుటుంబంలో, మరి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబంలో చిన్న చిన్న విషయాలలో ఏదైనా తెలిసి తెలియక కొన్ని తప్పిదములు జరిగినప్పుడు, ఇంట్లో ఆందోళన ప్రవేశించినప్పుడు, ఒక అవహేళన ప్రవేశించినప్పుడు మనము దేవుని సన్నిధిలో సాగిలా పడాలి, ప్రార్థించాలి. కుటుంబంలో శాంతి సమాధానము రావాలని అడగాలి. ఆయన కృపచేత మనల్ని బ్రతికిస్తున్నాడు కనుక మరి ఆయన శాంతి సమాధానం మన కుటుంబం జీవించాలి కనుక ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ మేము బ్రతికుతున్నామంటే ప్రభా, జీవిస్తున్నామంటే ప్రభా, నీ ఉచితమైన కృప. అవును ప్రభా, నీ కృప మమ్మల్ని బ్రతికిస్తుందని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, తండ్రి, తెలిసి ప్రభా, తెలియక ప్రభా, పొరపాటున ప్రభా తండ్రి విరుద్ధముగా నీకు తండ్రి ఏదైనా కార్యము చేసి ఉంటే, మాట్లాడి ఉంటే ప్రభా మన్నించమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, కుటుంబాలలో గొప్ప కార్యము దయచేయమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.